వెల్కమ్ టు మై ఛానల్. త్రినేని సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. డాక్టర్ గురించి విక్రాంత్ నర్స్ని అడిగితే డాక్టర్ సారిక నిన్న హార్ట్ అటాక్తో చనిపోయిందని నర్స్ చెప్తుంది. దాంతో విక్రాంత్ షాక్ అవుతాడు. కోమాలో ఉన్న తన వదిన నయనిని ఎక్కడ ఉంచారని అడుగుతాడు. సారిక డాక్టర్ వేరే హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తానని చెప్పారు, కానీ ఏ హాస్పిటల్లో ఉంచారో తనకు తెలియదని చెప్తుంది నర్స్. దాంతో విక్రాంత్ తల పట్టుకుంటాడు. ఇంటికి వచ్చింది వదినేనా లేక అలా ఉన్న ఇంకా ఎవరైనానా? నయమై వచ్చిందా లేదంటే మతిస్థిమితం లేకపోయేసరికి అలా ప్రవర్తిస్తుందా? ఏం అర్థం కావడం లేదు అనుకుంటాడు విక్రాంత్. నయని ఇల్లంతా శుభ్రం చేసి గాయత్రి పాపకి తినిపిస్తుంది. విశాల్ ఫైల్స్ అన్నీ సర్దుతుంది. నయని హడావుడి చూసి వల్లభ, తిలోత్తమ, సుమన, పావనులు బిత్తరపోతారు. విశాల్, హాసినిలు వస్తారు. విశాల్ని భార్య అని నువ్వు ఏం పట్టించుకోవడం లేదు, కానీ మాకు మాత్రం తను నయనేనా కాదా అని అనుమానంగానే ఉంది అంటుంది తిలోత్తమ. ఊరుకోండి అత్తయ్య, అసలే మా అక్కకి తలకి గాయమై ఒక్కోసారి ఒక్కోలా ప్రవర్తిస్తుంది. మీరన్నది వింటే కరిచినా కరిచేస్తుంది అంటుంది సుమన. అవును మమ్మీ, నిన్నటి నుంచి చూస్తున్నాం కదా, ఒక్కతే మాట్లాడుకుంటుంది అంటాడు వల్లభ. చెల్లికి కాదు మీకు పిచ్చి పట్టినట్లుంది. ఇంటి ఇల్లాగా తన పని తాను చేసుకుంటే తప్పేంటి అంటుంది హాసిని. విక్రాంత్ మీ వదిన ముందులా లేదని వింతగా ప్రవర్తిస్తుందని అందరూ అంటున్నారు అంటాడు విశాల్. మనసులో నాకు అనుమానంగా ఉందని అంటే నువ్వు ఫీల్ అవుతామేమో బ్రో అనుకుంటాడు విక్రాంత్. బాబు గారు, నేను పూర్తిగా కోలుకున్నాను. యాక్సిడెంట్ అయ్యి ఇంటికి వచ్చిన తర్వాత కూడా మీరు ఇంకా దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అంటుంది నయని. వదిన మీ తలకు నొప్పిగా ఏం లేదా అని అడుగుతాడు విక్రాంత్. ఎందుకుంటుంది అని అడుగుతుంది నయని. వదినకి యాక్సిడెంట్ అయిన తర్వాత తలకి గాయం అయింది. 4 రోజుల్లో నయమయ్యే గాయం కాదది అనుకుంటాడు విక్రాంత్. మనసులో విక్రాంత్ బాబు మీరు చాలా తెలివైనవారు. తిలోత్తమ అత్తయ్య వాళ్ళు అనుమానిస్తే మీరు మాత్రం ఆలోచిస్తారని నాకు తెలుసు. ఇప్పుడు నా తలకు అయిన గాయాన్ని చూపించమంటే నేను ఎలా చూపించను అనుకుంటుంది నయని. వదినకు అయిన గాయం పూర్తిగా తగ్గడానికి కనీసం నెలైనా పడుతుంది. వదిన ఇలా అడుగుతున్నందుకు మీరు నన్ను క్షమించాలి, కానీ ఒకసారి మీ తలకైన గాయం చూపిస్తారా అంటాడు విక్రాంత్. రే నువ్వు ఇలా అడిగితే అంటాడు విశాల్. మరోసారి సారీ అన్నయ్య అంటాడు విక్రాంత్. నాన్న విశాల్, యాక్సిడెంట్ అయ్యి గాయాల పాలైన నీ భార్య 3 రోజుల్లో కళ్ళు తెరిచినా బాగుండు అనుకున్నాం. అలాంటిది 2 రోజుల్లో ఇంత హుషారుగా ఉందంటే అనుమానించాల్సిందే అంటుంది తిలోత్తమ. నన్ను అనుమానిస్తున్నారా అత్తయ్య అంటుంది నయని. తప్పదక్క, తప్పుగా అనుకోకు. నిన్ను అభిమానించే నా భర్త అలా అడుగుతున్నారంటే ఇది చిన్న విషయం కాదు, ఇందులో ఏదో పెద్ద విషయమే ఉంటుంది అంటుంది సుమన. కథ లేదు ఏం లేదు, కొత్త సమస్యలు సృష్టించాలి అనుకుంటున్నారా? విక్రాంత్ ముందు నిన్ననాలి. మమ్మల్ని హాస్పిటల్కి రానివ్వకుండా మొత్తం నువ్వే చూసుకున్నా నువ్వే ఇలా అంటే ఎలా? దీని గురించి ఎవరు మాట్లాడొద్దు అంటుంది హాసిని. నయని వాళ్ళకి ఎంత చెప్పినా హాసిని వదిన తప్ప అందరూ నిన్నులా చూడడం లేదు అంటాడు విశాల్. మనసులో ఇంకా 1:30 సమయం ఉంది, ఈ లోపు ఇంటి పనులు ఆఫీస్ పనులు చకచక చేసేయాలి అనుకుంటుంది నయని. వదిన తలకు అయినా గాయం చూపించకపోయినా అందరూ మీ చేతికి ఉన్న వాచ్ చూశారు, ఎందుకు పెట్టుకున్నారో కాస్త చెప్పరా అంటాడు విక్రాంత్. వాచ్ పెట్టుకోవడం కూడా నీకు ప్రాబ్లమేనా? నయని కండిషన్ అందరికీ తెలుసు, అయినా ఇలా వేధించడం కరెక్ట్ కాదు అంటాడు విశాల్. హాసిని నయనికి వంట చేయమని చెప్తుంది. నయని వెళ్ళిపోతుంది. తిలోత్తమ, వల్లభలు తాము నయని కాదని అందరికీ ప్రూవ్ చేయాలని అనుకుంటే నయనిలా మారిపోయిందని ఏం అర్థం కావడం లేదని అనుకుంటారు. అసలు తను నయనినేనా లేక వేరే ఎవరైనానా అని అనుమానపడతారు. తాను నయని కాకపోతే ఏం చేస్తామని వల్లభ అడుగుతాడు. దానికి తిలోత్తమ మనం చెప్పినట్లు వింటే ఓకే, లేదంటే లేపేద్దాం అంటుంది. తాను నయని కాదో అవునో తెలుసుకోవాలని పరీక్షించాలనుకుంటుంది. రాత్రి నయని త్రినేత్రిగా మారిపోయి లంగా ఓని కట్టుకుని కూర్చుంటుంది. ఇంతలో విశాల్ వస్తాడు. మీకోసం వచ్చిన నన్ను ఎందుకు అందరు ఇబ్బంది పెడుతున్నారని త్రినేత్రి అంటుంది. త్రినేత్రి విశాల్కి నయని ఎవరు బాబుగారు అని అడుగుతుంది. దాంతో విశాల్ నయని నా భార్య అంటాడు. అంతో త్రినేత్రి మీకు పెళ్ళయిందా అంటే దానికి విశాల్, గాయత్రి, గానవి అని మన పిల్లలు కదా అంటాడు. దాంతో త్రినేత్రి నేను వేరు నయని వేరు బాబుగారు, మీ పిల్లల్ని నా పిల్లలు అంటున్నారు అంటుంది. దాంతో ఇవాళ ఎపిసోడ్ అయిపోతుంది. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలియాలంటే రేపు మన ఛానల్లో పోస్ట్ చేసే వీడియో చూసేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి.
మరిన్ని సీరియల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.